చూడండి లైన్ అనేది కుట్టేశాను కదా, షుగర్ బీడ్స్తోనే లైన్ కుట్టాను. ఇప్పుడు మళ్ళీ ఇది కూడా షుగర్ బీడ్స్తోనే కుడతాను. కుట్టిన తర్వాత డిజైన్ చూపిస్తాను. చూడండి ఇలాగా మనము కుట్టేసిన తర్వాత చూడండి ఇక్కడ లేదు అంటే ఇక్కడైనా స్టార్ట్ చేసుకోవచ్చు. నేనే ఇలా తీసుకుని ఒక షుగర్ బీటు, ఒకటి 2mm ముత్యము, మళ్ళీ ఒక షుగర్ బీటు తీసుకొని ఇలా చుట్టూ ఫ్లవర్ లాగా కుడుతున్నాను అన్నమాట. ఇదైతే నేను బీడ్స్తో కుడుతున్నాను. సేమ్ డిజైన్ మళ్ళీ నేను సేమ్ డిజైన్ని థ్రెడ్తో కూడా కుట్టి చెప్తాను. చూడండి ఇది అయిపోయిన తర్వాత అది వీడియో కొడతాను. డిజైన్ ఇదే కానీ థ్రెడ్తో మళ్ళీ ఫ్లవర్ కుడతాను అనమాట. ఇప్పుడైతే బీడ్స్తో కుడుతున్నాను కదా, అలాగా చూడండి. నేను ఇక్కడ ఒక షుగర్ బీట్ తీసుకుంటున్నాను, ఒక ముత్యం తీసుకుంటున్నాను, అది కూడా 2mm బీటు. మళ్ళీ షుగర్ బీట్ తీసుకొని ఇలా లైన్స్ లాగా పెడుతున్నాను. మీరు ఎక్కడికెక్కడ ముడి కూడా వేసుకోవచ్చు. నేనైతే కంటిన్యూ పెట్టేస్తున్నాను అన్నమాట. చూడండి ఇలాగా కంటిన్యూ పెట్టేస్తున్నాను. థ్రెడ్ ఇక్కడ కట్ చేసేసి థ్రెడ్ వెనక్కి తీసుకొని వచ్చి ఇక్కడ ఇలాగా చూడండి ఇలాగ పెట్టి మళ్ళీ ఇలా చూడండి. చూసారు కదా, ఇలా ఫ్లవర్ కుట్టేసి ముడి వేసేస్తున్నాను అన్నమాట. మీరు కావాలి అంటే ఫుల్ చుట్టూ కూడా ఫ్లవర్ కుట్టేసుకోవచ్చు. నేను హాఫే కుట్టాను. ఇక్కడ మళ్ళీ చూడండి ఇక్కడ షుగర్ బీట్ లైన్ వేస్తున్నాను. ఇలాగా అక్కడ మనకి రౌండ్ షేప్ వచ్చింది కదా, లోపల మనము క్లిప్ స్టోన్స్ కానీ లేదు అంటే రింగ్ స్టోన్స్ కానీ పెట్టుకోవచ్చు. మీకు పెట్టి చూపిస్తాను. చూడండి ఇక్కడ ముడి వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చి నేను మళ్ళీ సేమ్ ఈ డిజైన్ అంతా నేను ముత్యాలు షుగర్ బీట్స్ యూస్ చేసి కుడుతున్నాను కాబట్టి ఇలాగా కుట్టేస్తున్నాను అన్నమాట. మీరు దీన్ని ఎలాగైనా వేసేసుకోవచ్చు బ్లౌజ్ మీద, లేదు అంటే చుట్టూ అవుట్లైన్ కూడా ఇచ్చుకోవచ్చు. నేనైతే ఈ డిజైన్లో అవుట్లైన్ ఇస్తాను. చూడండి ఇవ్వకుండా కూడా మీరు చూస్తున్నారు కదా, ఇచ్చిన తర్వాత ఇవ్వకుండా మీకు ఏది నచ్చితే అది వేసుకోండి. చూడండి ఇలాగా కుట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ కూడా నేను ఒక షుగర్ బీటు ఒక ముత్యంతో తీసుకుంటున్నాను. మీకు దగ్గరగా కావాలంటే దగ్గరగా కూడా కుట్టుకోవచ్చు, లేదు అక్కడొకటి చాలు అనుకుంటే అలాగైనా కుట్టుకోవచ్చు అన్నమాట. చూడండి నేనేమి అక్కడ ఊరికి జస్ట్ అందాజుకి గీసాను కాబట్టి దాన్ని ఏం ఫాలో అవ్వకుండా నేను ఎన్ని పెట్టాలనుకుంటున్నానో అన్ని పెట్టేస్తున్నాను. మీరు కూడా చూసుకోండి. అది ఇది థ్రెడ్ జారిపోతుంది.
ఎందుకో మరి ఊరికే చేయి జారిపోతుంది. చూడండి, ఇక్కడ మళ్ళీ ఒకటి తీసుకుంటున్నాము. చూడండి, మరీ దగ్గరగా వేసుకోకండి, మరీ దూరంగా కూడా వేసుకోకుండా వేసుకోండి. చూస్తున్నారు కదా, మీరు కావాలి అంటే జస్ట్ పైన షుగర్ బీట్ పెట్టి ముత్యమైన కుట్టుకోవచ్చు, కింద పెట్టకుండా. ఇలాగా లైన్స్ మనం ఎన్ని అనుకుంటామో అన్ని పెట్టుకుని ఇలాగా కుట్టుకోవచ్చు అన్నమాట. చూడండి, ఇక్కడ కూడా అలాగే కుట్టుకోవాలి, ఈ ఫ్లవర్ కూడా అలాగే కుట్టుకోవాలి. ఇది ఆల్రెడీ చూపించాను కాబట్టి ఇది కుట్టిన తర్వాత చూపిస్తాను. చూడండి, మొత్తము ఇలాగా కుట్టేశాను కదా. ఇప్పుడు నేను అవుట్లైన్ ఇస్తున్నాను అన్నమాట. చూడండి, మీరు ఇవ్వకుండా కూడా ఉంచుకోవచ్చు అని చెప్పాను కదా, అది మీ ఇష్టము. నేనైతే ఇలాగ ఫ్లవర్ని అవుట్లైన్ లాగా కుడుతున్నాను. చూడండి, షేప్ అనేది మీరు ఎలా అయినా తీసుకోవచ్చు. మీరు ప్రతిదానికి ముడేయాల్సిన అవసరం ఉండదు. ఇలా చుట్టూ కుట్టుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. కొంచెం పైన గ్యాప్ ఇచ్చి షేప్ తీసుకుంటే డిజైన్ బాగా కనిపిస్తుంది. దగ్గరగా కుట్టుకుంటే కలిసిపోయినట్లు కనిపిస్తుంది, అంతే. చూడండి, చూడండి, ఇక్కడ మనము చుట్టూ రౌండ్ కుట్టేసుకున్న తర్వాత ఇక్కడ ముడి వేసుకుంటాం అన్నమాట. చూడండి, ఇక్కడ ముడి వేసుకున్నాం కదా. ఈ గ్యాప్లో మీరు కావాలి అంటే ఏదైనా స్టోను అంటించుకోవచ్చు, లేదు అంటే బీట్ ఏదైనా కుట్టుకోవచ్చు. నేనైతే చూడండి ఇలా మధ్యలో గ్యాప్లో ఇలా గమ్ పెట్టేశాను కదా. ఈ గమ్ములో నేను చిన్నది స్టోన్ ఉంటుంది కదా, ఇది ఇలా పెట్టేశాను అన్నమాట. అలాగే ఇక్కడ కూడా మనము చూడండి షేప్ అనేది ఈ రౌండ్ షేప్ వచ్చేలాగా, అంటే లీఫ్ షేప్ కాకుండా పైన రౌండ్ షేప్ వచ్చేలాగా కుట్టుకోవచ్చు. ఇక్కడ ముడేసేసుకోవచ్చు. నేను ముడేయకుండా కంటిన్యూ చేసేస్తున్నాను అన్నమాట. చూడండి, ఇలాగ తీసుకునేసి కంటిన్యూ చేసేస్తున్నాను.
ఇలా చుట్టూ కుట్టిన తర్వాత ఇక్కడ ముడి వేసేసుకుంటాను. అలాగే ఇవన్నీ కూడా మనము అవుట్లైన్ కుట్టిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. చూడండి, పూర్తి అయిపోయిన తర్వాత ఇలా వచ్చిందనమాట డిజైను. మీరు కావాలి అంటే ఇక్కడ అవుట్లైన్ ఇచ్చుకోకుండా కూడా వదిలేసుకోవచ్చు, ఫ్లవర్స్ ఇచ్చుకొని. మీకు కావాలి అంటే ఇక్కడ నేను ఇచ్చిన జరీ థ్రెడ్ కాకుండా కలర్ థ్రెడ్ కూడా యూస్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది శారీస్లో కలరు. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.